లోపలికి వెళ్ళిన తర్వాత టమాటా వేసి ఇది తడిపోయేదాకా కొంచెం 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి ఆయిల్. తర్వాత ఇందులో ఉప్పు, కారం, నువ్వుల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి, ఆవు పొడి వేసి అన్నీ వేసిన తర్వాత కలుపుకొని తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పెట్టుకోవాలి. అప్పుడు పచ్చి టమాటా పచ్చడి రెడీ. లాస్ట్లో నిమ్మకాయ వేస్తాం. చక్కగా అంతా అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తాం. ఇది అన్నంలో చాలా బాగుంటుంది, వేడివేడి అన్నం. ఒక్క భలే కరకరలు ఆడుతుంటుంది. పచ్చి టమాటా పచ్చడి.